ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనం మన చార్ట్ని బట్టి, అంటే లైక్ రాశి చార్ట్ని బట్టి, అలానే డివిజనల్ చార్ట్స్ని బట్టి లైఫ్లో ఎలాంటి ఈవెంట్స్ జరుగుతాయి అనేది చెప్తూ ఉంటాం. అయితే వీటన్నిటికీ కూడా కొంత ఎక్కువ స్ట్రెంగ్త్, అలానే ఎక్కువ యాక్యురసీ ఇచ్చేది అష్టక వర్గ. అష్టక వర్గ బట్టి మనం ఇంకాస్త డీప్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అష్టక వర్గాన్ని చూడడం వల్ల మనం లైఫ్లో ఎంత ధనాన్ని సంపాదిస్తాం, పంచమ స్థానం అంటే పిల్లలు ఎంత స్ట్రెంగ్త్ ఉంది పిల్లలకి, అంటే ఒక్కొక్క భావానికి ఎంత బలం ఉంది అనేది అష్టక వర్గాన్ని బట్టి ఉంటుంది. అసలు ఈ అష్టక వర్గ అంటే ఏంటి, ఈ అష్టక వర్గలో ఎట్లాంటివి ఉంటాయి? సో చూడండి, మనకి ఒక్కొక్క గ్రహం కొన్ని బిందుస్ అంటే పాయింట్స్ని ప్రతి హౌస్కి ఇస్తూ ఉంటుంది. సో దీన్ని ఆ పాయింట్స్ని ఇవ్వడాన్నే మనం అష్టక వర్గాల్లో బిందూస్ అని అంటారు అనమాట. సో ఎప్పుడు ప్రతి గ్రహం ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనకి 7 ప్లానెట్స్. రాహుకేతువుల్ని తీసేయాలి, రాహుకేతువులకి సంబంధం లేదు అష్టక వర్గాల్లో. సో మనకి 7 ప్లానెట్స్. ఇందులో ఏంటంటే గురువు అన్నిటికన్నా ఎక్కువ పాయింట్స్ని ఇస్తే సాటర్న్ ఇచ్చేది తక్కువ. ఓకే, ఇది థియరటికల్గా. మనం ప్రాక్టికల్గా ఆస్ట్రాలజీ చూసేప్పుడు థియరీని చెప్పుకుంటే కొంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మీరు మీ సాఫ్ట్వేర్ కాపీని చూసినట్టయితే కనుక మనకి ప్రతి గ్రహానికి అష్టక వర్గాల్లో చిన్న ఉంటాయి. ఎస్ఏవి అని ఉంటుంది, సర్వాష్టక వర్గ. అంటే ఇది మొత్తం అన్ని గ్రహాలు ఇచ్చిన పాయింట్స్ని కలిపితే ఒక్కొక్క హౌస్కి ఎన్ని పాయింట్స్ వస్తాయో ఇండికేట్ చేసేది. దాన్ని సర్వాష్టక వర్గ అంటారు. అయితే దాంతోపాటు చంద్రుడు అష్టక వర్గం, రవి అష్టక వర్గం, బుధుడు, గురువు, ఇట్లా అన్ని గ్రహాలకి ఒక్కొక్క మళ్ళా బాక్సెస్ సేమ్ మన రాశి చార్టే ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఇది మనకి సాఫ్ట్వేర్ కాపీ మీరు తీసుకున్నట్టయితే కనుక 3rd or 4th పేజ్లో అష్టక వర్గ టేబుల్స్ అనేవి ఉంటాయి. ఇది నేను ఓన్లీ ఈరోజు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను మీకు. అష్టక వర్గ బట్టి మనం లైఫ్లో మనకి అక్యూములేటెడ్ వెల్త్ అనేది ఎంత ఉంటుంది, అలానే మీరు స్వతంత్రంగా వర్క్ చేస్తారా లేదా ఎవరి కిందైనా ఉంటారా, లేదు అసలు వర్క్ నుంచి మీరు ఎక్కువ లాభాన్ని పొందుతారా లేదా తక్కువ కష్టంతో ఎక్కువ లాభమా లేదా ఎక్కువ కష్టంతో తక్కువ లాభమా, ఏది ఎక్కువ ఉంటుంది, 10th or 11th? దీన్ని బట్టి కూడా మన ప్రొఫెషనల్ లైఫ్ ఎంత ఈజీగా ఉంటుంది అనేది ఉంటుంది. అలానే ధనస్థానం ఎంత ఉంది, అసలు ఎన్ని పాయింట్స్ ఉంటే ధనస్థానం స్ట్రాంగ్గా ఉన్నట్టు, ఇలాంటి విషయాలన్నీ కూడా అష్టక వర్గాల్లో తెలుస్తాయి. సో మనం దీన్ని ఒకే ఎపిసోడ్లో చూడడం కష్టం. ఈరోజు నేను ఓన్లీ ఇంట్రడక్షన్ చెప్తాను మీకు. మనము రేపు ఎల్లుండి ఈ ఎపిసోడ్స్లో అష్టక వర్గాన్ని బట్టి ధనస్థానం అనేది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది, అలానే పెళ్ళికి సంబంధించి, బిజినెస్కి సంబంధించి, పిల్లలకి సంబంధించి ఈ స్థానాలని అష్టక వర్గాన్ని బట్టి ఎలా చూడాలి, మీ అష్టక వర్గాన్ని బట్టి మీకు లైఫ్ స్టేట్మెంట్ అనేది ఎలా ఉంది. ఎందుకంటే అష్టక వర్గ అనేది ఫైనల్ లైఫ్ స్టేట్మెంట్ని ఇండికేట్ చేస్తుంది, ఈ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి కాదు. సో మీరు పుట్టిన టైంని బట్టి, పుట్టిన రాశి చార్ట్ని బట్టి మనకు అందరికీ ఒక్కొక్క అష్టక వర్గ అనేది ఉంటుంది. దాన్ని చూసినప్పుడు ఓకే, వీళ్ళు లైఫ్లో ఇంత అమౌంట్ ఆఫ్ మనీని సంపాదిస్తారు అంటే మీడియంగా ఉంటుందా, హైగా ఉంటుందా, లోగా ఉంటుందా, ఇలాంటివి తెలుస్తాయి. లేదు ప్రొఫెషనల్ లైఫ్ కష్టపడతారా, ఈజీగా ఉంటుందా, ఖర్చులు ఎలా ఉంటాయి, ఖర్చులు ఎక్కువ ఉంటాయా, లాభాలు ఎక్కువ ఉంటాయా, పిల్లల స్థానం ఎలా ఉంది, గృహం ఏర్పడుతుందా ఏర్పడదా, దానికి బలం ఉందా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా అష్టక వర్గాల నుంచి మనకు తెలుస్తాయి. సో అష్టక వర్గాల్లో ఓన్లీ 3 to 4 ఎపిసోడ్స్ ఉంటాయి మనకి. ఇది ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఎపిసోడ్లో అష్టక వర్గాల్లో ప్రొఫెషనల్ లైఫ్ చూద్దాం మనం. సో ఓకే గైస్, ఇది సింపుల్ అండ్ స్వీట్ సిరీస్ అష్టక వర్గ. ఎందుకంటే చాలామంది డిమాండ్ చేస్తున్నారు, మేడం మీరు ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నారు, నెక్స్ట్ లెవెల్కి కొంత రండి అని. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో కొంత అష్టక వర్గాన్ని మనం ఎలా స్టడీ చేయాలనేది చూద్దాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. అలానే మీ క్వైరీస్ని, మీ అష్టక వర్గ స్కోర్స్ ఎట్లా ఉన్నాయి, పర్సనల్గా మీ జాతకంలో మీ అష్టక వర్గాన్ని బట్టి మీకు ఎంత మనీ అక్యుములేట్ చేయగలుగుతారు, లేదు మీ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే సెండ్ యువర్ బర్త్ డీటెయిల్స్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ. అది నా ఫేస్బుక్ బిజినెస్ పేజ్. అట్లానే msastrology.com వెబ్సైట్ నుంచి పంపించవచ్చు రిక్వెస్ట్ని. లేదు ఈ వీడియో కింద ఈమెయిల్ ఐడీస్కి కూడా మీ ఈమెయిల్ రిక్వెస్ట్ని కన్సల్టేషన్ కోసం పంపించవచ్చు. ఓకే guys, thanks for listening. Please subscribe our channel MS Astrology. Thank you.